వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ కాజుతో క్యాలీఫ్లవర్ పకోడీ. క్యాలీఫ్లవర్ పకోడీలకి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఇది పెసరపిండి, ఇది కార్న్ఫ్లవర్, ఇది బియ్యం పిండి, రైస్ పిండి. మూడు కలుపుకుందాం. శనగపిండి అయినా వాడుకోవచ్చు, మేము పెసరపిండి వాడతాం. పెసరపిండి మార్కెట్లో దొరకదు, మనం పప్పు పట్టుకెళ్ళి ఆడించుకుంటే పెసరపిండి చాలా మంచిది. మూడు కలుపుకుందాం. పిండి కలిసిపోయింది. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి అన్నీ వేసేసుకుందాం. నీళ్ళు పోసుకొని పిండి గట్టిగా కలుపుకుందాం. పిండి గట్టిగా కలుపుకోవాలి. చూసి పోసుకుందాం వాటర్. పిండి గట్టిగా కలిపాను. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. అలాగే జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఆయిల్ కాగిపోతుంది. స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నాను. పకోడీలు వేసేసుకుందాం. పిండి కలపటం అయిపోయింది. కదుపుకున్నాము. పిండి గట్టిగా కలుపుకుంటే నూనె తెలుసుగా. మనం ఫుడ్ కలర్ కూడా వాడము. ఫుడ్ కలర్ మంచిది కాదు కదా. ఒకసారి ఆగాలి. కదుపుకున్నాము. వేగిపోయి తీసేసుకుందాం. పకోడీలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. పెసరపిండితో చేసాం కదా, పిల్లలకి గ్యాస్ రాదు, అలర్జీలు ఉండవు. చాలా మంచిది పెసరపిండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.